హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వినిషా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? జర్నీ ఏం లేదు, లాక్డౌన్లో మొత్తం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కదా. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ అప్పుడే కొత్తగా వచ్చింది. టిక్ టాక్ చేసేవాళ్ళం ఫస్ట్. ఇద్దరు కలిసి చేసేవారా? ఊరికే బోర్ కొడతా ఉంటే లైట్గా అట్లా స్టార్ట్ చేసాం. అది కాకుండా తను సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్లో స్టార్ట్ చేసాం స్టార్టింగ్. దాని తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఇంక ఇంట్లోనే ఉంది, బోర్ కొడుతుంది కదా, బయటికి ఎక్కడికి వెళ్ళలేము. అట్ట స్టార్ట్ చేసాం. కొద్దిగా దాంట్లో బాగానే వచ్చింది, కాకపోతే మధ్యలో బ్యాన్ అయిపోయింది. తీసేశారు కదా టిక్ టాక్. ఓకే, కాదు కోవిడ్ టైంలో టిక్ టాక్ లేదనుకుంటా, ఉందా? ఉంది. అవునా? ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఉంది, సెకండ్ కోవిడ్ వచ్చేటప్పటికి బ్యాన్ చేశారు. దాని తర్వాత ఇన్స్టాగ్రామా? దాని తర్వాత చాలా రోజులు ఆపేసాం. తన ప్రెగ్నెన్సీ వల్ల, స్ట్రెస్ వల్ల కొద్దిగా చేయకుండా. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వల్ల మీకు ఏమైనా అమౌంట్ వస్తుందా? అస్సలు అమౌంట్ ఏం రాదు. దానివల్ల ప్రమోషన్స్ వస్తాయి అంతే. ప్రమోషన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల అమౌంట్ వచ్చేస్తుంది. అంటే నేను విన్నాను, ఒక 10K ఫాలోవర్స్, ఒక 20K ఫాలోవర్స్ ఉంటే డబ్బులు వస్తుంది అంతే, వాళ్ళేమి ఎవరు. ఇలా శారీస్, డ్రెస్సెస్ ఇవైతే వస్తాయి. ఇంకా మూవీ ప్రమోషన్స్ ఇలా అయితే అమౌంట్ వస్తుంది. ఇన్స్టా ఏం ఇవ్వదు అసలు. మీ ఇద్దరులో ఎవరు యాక్టింగ్ అంటే మీకు బాగా ఇష్టం? ఇద్దరు యాక్టర్సే కదా. టిక్ టాక్ యాక్టింగ్ ఏం లేదు, జస్ట్ సరదాగా స్టార్ట్ చేసాం. అలా ఇంకా ఫాలోవర్స్ పెరిగేసరికి. ఫస్ట్ చేసిన వీడియో ఏంటి మీ ఇద్దరు? ఫస్ట్ కామెడీ వీడియోస్ చేసాం. ఏంటి చెప్పండి. జబర్దస్త్ లో వస్తుంది కదా కామెడీ వీడియోస్. జబర్దస్త్ అంటే చమ్మక్ చంద్ర వాళ్ళవి. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అది ఆ వీడియోస్ అప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండేవి అవి. అవును, ఆ డబ్ స్మాష్ ఉన్నాయి దానికి ముందు. టిక్ టాక్ ముందుగా డబ్ స్మాష్ ఉన్నది, ఐడియా ఉందా? అవును, అప్పటి నుంచి చాలా అవి వచ్చి బాగా ట్రెండింగ్ లోనే. ఊరికే కొద్దిగా లైట్ గా అట్లా ప్రాక్టీస్ చేసుకుంటా టైం పాస్ కోసం. అంటే అప్పుడు ఎక్కువ పోస్ట్ చేసేవాళ్ళం కాదు, ఊరికే మాకు గుర్తుగా. కోవిడ్ లో ఏం చేశారు, బోర్ కొట్టకుండా ఏం చేశారు అనేది గుర్తుగా చేస్తారు. ఇప్పుడు ఎంత ఉన్నారు మీకు ఫాలోవర్స్? 85.9K. ఇన్స్టాగ్రామ్ లో. ఫేస్బుక్ లో ఏం పోస్ట్ చేయను. జోష్ లో ఉన్నారు, 200K ఫాలోవర్స్ ఉన్నారు అంతే. ఇన్స్టాగ్రామ్ జోష్ అంతే. ఓకే, ఎక్కువగా ఏమని పెడతారు కామెంట్స్ మీకు? అంటే బాగుంటే బాగుందని పెడతారు, లేకపోతే అక్క బాగాలేదు ఇలా పెడతా ఉంటారు. ఓకే, అంటే మరి మీ విలేజ్ వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ మీ వీడియోస్ని చూసి ఎవరైనా అగతాలు చేయడం, లేదంటే బాగుందని మెచ్చుకోవడం ఇలాంటి ఏమన్నా జరిగాయా? చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. బాగుంది అంటారు అంతే, పెద్దగా ఏం పట్టించుకోరా? ఓకే, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అలాంటి అమ్మాయికి ఒక హ్యాపీగా మంచిగా లైఫ్ లీడ్ చేస్తుంది, మంచి హస్బెండ్ దొరికారు, మంచి శాలరీ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు బాగా పోతున్నాయి. అలాంటి అమ్మాయికి ఒక క్లిష్టమైన సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి ఆ సిచ్యువేషన్? చాలా బాధపడ్డది. జరుగుతూ ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నాక. అంటే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఎక్కడ పాపులర్ అయిపోతారా అని కొంచెం జలసీ కూడా ఉంటది. దానివల్ల ఏవేవో క్రియేట్ చేస్తా ఉంటారు. ఎందుకు ఇలాగా అంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేస్తా ఉంటారు, ఎందుకు ఇలాగా అందరు చూస్తా ఉన్నారు వీడియోస్ అని. ఓకే, అంటే నేను ఒక వీడియో చూసాను, అంటే మీరు ఏమనుకోవద్దు, నేను అడుగుతాను డైరెక్ట్గా. అంటే వీడియో చూసాను, ప్రెగ్నెన్సీ గురించి మీరు మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. దానికి కామెంట్స్ చూసుకున్నా, మీరు చాలా ఆడవాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ అండి, ధైర్యంగా చెప్పారు సో అని చెప్పేసి అన్నారు. సో అందులో భయపడాల్సింది ఏముంది? దాంట్లో భయపడేది ఏం లేదు కదా. అంటే కొన్ని ఇయర్స్ పిల్లలు లేకుండా ఉంటే ఇంకా కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ చూడాలి, ఇంకా డాక్టర్స్ వెళ్ళి కలవాలి అంతే. ఓకే, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 5 ఇయర్స్. సో 5 ఇయర్స్కి పిల్లలు లేరని చెప్పేసి వచ్చిందా బయటికి టాక్? అట్టేం లేదు, ఒక పాప ఉంది 1.5 years. అవునా? ఓకే, మరి పాప ఉన్నా కానీ అంటే అప్పుడు దానికి ముందా? పాపకి ముందు. అంటే ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఊర్లో వాళ్ళు,
అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళకి అవసరం లేదు, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, అంతే వాళ్ళకి. ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారు, ఎప్పుడు చెప్తారు అని వాళ్ళు ఇంక ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు కదా, ఓకే రైట్. అయితే దానివల్ల డిస్టర్బెన్స్ అంతే. ఎవరికి ప్రపోజ్ చేశారు ఫస్ట్? ప్రపోజ్ అలా ఏం లేదు. అరే ఇద్దరు ఒకే చెప్పారు. చిన్నప్పటి నుంచి ఒకే ఫ్యామిలీ, ఒకే ఇంట్లోనే ఉన్నాము, కలిసే పెరిగాము, తిరిగాము అంతే. మంచి ఇంప్రెషన్ ఉంది ఒకరి మీద ఒకరికి. ఓకే. ఇంకా మ్యారేజ్ అనుకున్నప్పుడు తనకి మ్యాచెస్ చూస్తా ఉన్నారు. ఇంకా సడన్ గా ఏమో నేను గుర్తొచ్చేసాను మా పేరెంట్స్ కి, తను ఉంది కదా తనకి ఇచ్చి చూద్దాము అని. అట్లా ఇంకా చేసి తను అడిగేసరికి ఓకే అన్నారు. నేను అంత సీన్ ఏం లేదు, నేను నమ్మను. ఆయన ఏమో 10th క్లాస్ ఫెయిల్, మీరేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అలా ఏం లేదు. ఇద్దరి మధ్యన ఏదో బాండింగ్ ఉంటేనే కదా, లేకపోతే ఎట్లా చెప్పండి? ఒకే రిలేషన్, ఒకే ఫ్యామిలీ కదా, ఉంటది ఆటోమేటిక్ గా. ఓకే. సో మరి మీకేమనిపించింది మరి 10th క్లాస్ ఫెయిల్ అంటే? అసలు అమ్మాయిలు చిన్న చూపు చూస్తారండి నిజం, బయట చదువు లేకపోతే. ఫెయిల్ అనేం కాదు కానీ తను ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఆపేశాడు, లేకపోతే కంటిన్యూ చేసేవాడు. ఫాదర్ వల్ల ఇలా స్టడీ ఆప్ చేసేసి ఇంకా ఇంటిని చూసుకుంటా ఉన్నాడు. చిన్నప్పుడు చనిపోయారా? ఓకే. మీ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన? ఆల్మోస్ట్ 13 years 14 years ఇప్పుడు. ఓకే. అప్పటి నుంచి సొంతగా దాని తర్వాత ఫ్యామిలీ గురించి కొద్దిగా స్టాండ్ తీసుకొని ఇంక బయటకు వెళ్ళి కష్టపడాల్సి వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు ఇంకా రిలేషన్స్ లో కూడా పెద్దగా అందరూ బాగా ఉన్నోళ్ళు అయితే ఏం కాదు, అందరూ విలేజ్ల నుంచి వచ్చి బయట నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే, అట్లా కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. లేకపోతే అప్పుడు ఎవరో ఒకరు చదివించి ఉండేవాళ్ళు వీళ్ళని. ఓకే రైట్. కానీ అంటే బయట మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా, ఇలా చూస్తే సాఫ్ట్వేర్ వీడేమో ఏదో చేసుకుంటున్నాడు, ఇట్లా మనకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు? అలాంటైతే ఏం ఫేస్ చేయలే. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏం అనిపిలా, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గరే కదా ఉన్నాము, అలాగే ఏం అనిపిలా ప్రస్తుతానికి. ఓకే. ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ గొడవ అట్టేం లేదు, వినీసా సాఫ్ట్వేర్ అట్లా అలా ఏం లేదు, అలా ఏం బిహేవ్ చేయదు. పర్లేదు, ఓపెన్ గా చెప్పండి. లేదు, అలా ఏం బిహేవ్ చేయదు, అలా ఏం బిహేవ్ చేయదు. జాబ్ చేయడానికి మెయిన్ రీజన్ తనే కదా, తనే మోటివేట్ చేసి లేదు మీ పేరు ఉంది కదా ఐడిలోనే, శివ. ఓకే. అంటే ఎప్పుడైనా అలా గొడవ వచ్చినప్పుడు శివ SSC అట్టేం లేదు. అట్లా ఎప్పుడైనా చెప్పారా? లేదు లేదు. గౌతమ్ SSC ఉంది కదా, అట్లా చెప్పండి ఎప్పుడైనా? లేదు లేదు. అయితే అసలు మీ ఇద్దరి మధ్యన గొడవే రాదు? గొడవలు రకంగా ఉంటాయి, చిన్న చిన్న వస్తూ ఉంటాయి. దేనికి గొడవలు ఏమి కాదు. నేను బాగా చేశానంటే యాక్టింగ్, నేను బాగా చేశాను యాక్టింగ్ గురించి ఏం కాదు, యాక్టింగ్ అదే పనిగా చేయం, ఎప్పుడో వీకెండ్స్ లో, ఇప్పుడైనా అంతే, ఎప్పుడో వీకెండ్స్ లో. రీసెంట్ గా బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? మా పాప వీడియో ఒకటి వైరల్ అయింది. అవునా? నేమింగ్ సెరమనీ అప్పుడు బాగా వైరల్ అయింది. ఇంకొకటి మహేష్ బాబు గారి వీడియో ఒకటి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా వైఫ్ అని ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఆ వీడియో అప్పుడే వెంటనే చేసాము, అది బాగా వెళ్ళింది. అది దాన్ని డబ్ స్మాష్ చేస్తారు మీరు, అంతే కదా? మాటలు వాళ్ళి, పెర్ఫార్మెన్స్ మీరు, అంతే. ఒకసారి చెయ్యండి నాకు. ఏదన్నా ఆడియో పెడితే చేస్తాం, మామూలుగా చేయండి. మీరే మహేష్ బాబు, ఆమె నమ్రత, చేయండి. ఏదో ఒక ఐడియా ఒకటి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని చేస్తాం. నేనే బాలకృష్ణ.